రాష్ట్రంలో వానలు పడుతుండటంతో రైతులంతా సాగుకి సిద్ధమవుతున్నారు. నిన్న మొన్న పడిన వానలకు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు చెలకలను పొతం చేస్తున్నారు. కొన్ని దిక్కుల ముందుగానే విత్తనాలు కూడా పెడుతున్నారు. ఇంకో వారం 10 రోజుల్లో తొలకరి వానలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి సందే వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. కరీంనగర్లో వానాకాలం సాగు మీద ఇంకిని ముచ్చట్లు వెంకటేష్ అందిస్తారు. వానాకాలం పంటలు అప్పుడే సురువైపోయినాయి. 2-3 రోజుల నుంచి కరీంనగర్ జిల్లాలో వానలు కొడుతుండటంతో రైతులంతా కూడా వ్యవసాయ పనులలో బిజీ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మనం కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి మండలంలో రైతులు ఇప్పుడు ఇలా అచ్చుకొట్టుకుంటూ పత్తి విత్తనాలు పెడుతున్న దృశ్యాలు చూడొచ్చు. మనకి ఇక్కడ రైతులు చాలా వరకు కూడా దుక్కులన్నీ దున్నేసుకున్నారు. పోయినసారి ఆనకాలం మంచి పంటలు పండినాయి, మొన్న ఏసంగిలో కూడా మంచి పంటలు పండడంతో ఈసారి కూడా అంతే ఆశతోటి రైతులు చాలామంది ఇప్పటికే భూములన్నీ పొతం చేసుకున్నారు. ఎక్కడికక్కడ కూడా దుక్కులు దున్ని విత్తనాలు కూడా పెడుతున్నారు. చాలా చోట్ల పత్తి మొక్కజొన్న లాంటి విత్తనాలు పెట్టడంలో రైతులంతా కూడా బిజీ అయ్యారు. గత 3 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. వానలు పడుతోటి భూములన్నీ కూడా మంచిగా పచ్చిగా అయినాయి. ఈ వానలు కనుక విత్తనాలు పెడితే మంచిగా మొలుస్తాయన్న ఆశ రైతులలో కూడా కనిపిస్తున్నది. కరీంనగర్ జిల్లా మొత్తం కనుక చూసుకుంటే ఇటు వ్యవసాయ బావుల మీద ఆధారపడి చేసే పంటలున్నాయి, కెనాల్ మీద ఆధారపడి చేసే పంటలున్నాయి. వానాకాలం పంటలకు ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలతో పాటు ఇక్కడ చాలామంది కూరగాయలు పండించే రైతులు కూడా ఉన్నారు. ఈసారి కనుక చూస్తే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అనే ఆశాభావం మాత్రం రైతులలో కనిపిస్తున్నది. దీంతో వానాకాలం పంటల మీద పెద్ద ఎత్తున రైతులైతే ఆశలు పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే రైతులు చాలా వరకు ఇప్పుడు జూన్ మాసం ఇలా మనకు ఎప్పుడైతే జూన్ మొదటి వారంలో ఉన్నామో మొదటి వారంలోనే పంటలు విత్తనాలు వేస్తున్నారు. చాలామంది కొబ్బరికాయలు కొట్టి నాగన్లు దున్ని స్టార్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకి ఎక్కడ చూసినా కూడా చూడొచ్చు. చుట్టుపక్కల 100 ఎకరాల్లో, ఎందుకంటే కరీంనగర్ జిల్లా చాలా సస్యశ్యామలమైన జిల్లా. తూర్పుగోదావరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతోటి పోటీపడి వరి పండించిన జిల్లా ఇది. ఇక్కడ వరి పంట అయితే చాలా పుష్కలంగా పండుతుంది. దాదాపు 600 కోట్ల రూపాయల పంటను ఒక్క కొత్త కరీంనగర్ జిల్లా అంటే కేవలం 17 మండలాలలోనే దాదాపు ఇన్ని కోట్ల పంట పండించారు రైతులు. అసొంటిది ఈసారి వానకాలం మీద ఇంకా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. వానకాలం పంటలలో మనకు ఇటు పత్తి విపరీతంగా పండింది. లాస్ట్ టైము ఒక్కొక్క ఎకరానికైతే 17-20 క్వింటాల దాకా కూడా పత్తి వచ్చింది. ఈసారి పత్తి పంటతో పాటు కంది లాంటి పంట కూడా పెట్టారు. ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో కంది కూడా విపరీతంగా పండింది. కాకపోతే ధర తక్కువై రైతులు కొద్దిగా తక్లీఫైన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మనకి ఇప్పుడే అరకకు బొట్టు పెట్టి నాగలు దున్ని స్టార్ట్ చేసి సురు చేసిండి. ఇది అచ్చు కొడుతున్నాడు. ఎద్దుకు కూడా బొట్టు పెడుతున్న రైతుతోటి మనకు మాట్లాడదాం. ఏం అయితే ఇక్కడ మనకు వ్యవసాయం సురు చేసినట్టు ఏమేమి పంటలు వేస్తున్నావు? ఇలా పత్తి పెడుతున్నా 3 ఎకరాలు పత్తి. ఈసారి పట్టిన మంచి పత్తి పెడుతున్నాం. వర్షాలు మంచిగా పడుతున్నాయి. మంచిగానే విత్తనాలు తీసుకొచ్చినాం. విత్తనాలు చూస్తే అనుకూలంగానే దొరుకుతున్నాయి. మందు బస్తాలు తీసుకొచ్చినాం. లేబర్ వచ్చారు ఇప్పుడే పెట్టడానికి. విత్తనాల ధర ఎట్లా పోయినసారి పోయిన సంవత్సరం పత్తి విత్తనాలు 800 రూపాయలకు అమ్ముతాయి. ఇప్పుడు ఈసారి 700 రూపాయలకు అమ్ముతారు. పత్తి విత్తనాలు ఇప్పుడే పట్టుకొచ్చినాం. మనసులు వచ్చారు పెడతాము. ఇక్కడికి 2-3 రోజుల సంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ వస్తుత వర్షాలు పడే అవకాశం ఉన్నది కాబట్టి పెడుతున్నాం. మురకశీల కార్తీ సందు ఉన్నది కాబట్టి రోహిణి వెళ్ళిపోయింది. మురకశీల వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయని పెడుతున్నాం. 3 ఎకరాలు పత్తి పెడుతున్నా, 7-8 ఎకరాలు అంతా మక్క పెడుతున్నాం. పత్తి మక్క మంచిగా నిరుడు కన్నా నిరుడు మంచిగా పండింది. పోయిన సంవత్సరం సుతా బాగానే పండింది. ఈ సంవత్సరం సుతా మంచిగా పండుతుందని ఆశతోటి ముందుగా ఉత్సాహంగా చేస్తున్నాం. ఇక్కడ మరో రైతు ఉన్నాడు, కిషన్ రెడ్డి అని రైతు. కిషన్ రెడ్డి గారు, మీ ఊర్లో ఎలాంటి పంటలు ఎక్కువ వేస్తారు? ఈ వానాకాలం పంటలు ఎట్లా ఉంటాయని ఆశపడుతున్నారు? పంటలు ఈసారి బాగానే ఉంటాయి. ఎందుకంటే వర్షాలు కూడా అనుకూలంగా పడుతున్నాయి. ఇప్పుడు మాకు ఈ కెనాల్ పార్కం కూడా ఉన్నది. బాయిలు కూడా ఈసారి చేపుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసినటువంటి మిషన్ కాకతీయ కింద కూడా కుంటలు అన్నీ చెట్లు వీగి ఆ కట్టలు కూడా ఎత్తులేపారు. దాంతో నీళ్ళు కూడా జలవృద్ధి కూడా జరుగుతుంది. ఈసారి పంటలు బాగానే పండుతాయి. మొన్న వ్యవసాయం కూడా పంటలు బాగానే పండినాయి. మనకు రైతులు అయితే చాలా ఎంతో ఆశతోడు ఉన్నారు. పోయినసారి కొట్టినట్టుగానే ఈసారి వానలు పడతాయని చెప్తున్నారు. ఇది మనకు ఆనకాలం పంటలకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.